అసత్యాన్ని ప్రచారం చేసేటువంటి ఆ దుర్బుద్ధులు కొంతమంది ఉంటారు. ఈ అసత్యం మీదనే అంతా కూడా లోకం అంతా కూడా చర్చ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు చూడండి, మంచి వినటానికి చేదుగా ఉంటుంది, చెడు వినటానికి సొంపుగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది దుర్బుద్ధులైనటువంటి వాళ్ళు, దుష్టులైనటువంటి వాళ్ళు చెడుని ముందు సమాజంలోకి వదిలిపెడుతూ ఉంటారు. ఒక మాట మాట్లాడేస్తూ ఉంటారు, దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. మంచిని గురించి అంత చెప్పుకోరు, చెడుని గురించే చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అలా హిందూ సమాజంలో ఒక గంగి గోవు లాంటి పాల కడలిలో విష బిందువులో ఉప్పరాల్లో విరజిమ్మేటువంటి దుస్తులు చేసేటువంటి ఒక కుట్ర ఇది. శివాజీ స్త్రీలోనుడు కాదండి. స్త్రీలను తల్లిగా భావించినటువంటి దానికి ఆదర్శం ఎవరు అంటే ఛత్రపతి శివాజీని ముందుగా చెప్పుకోవచ్చు. ఎందుకు మీకు చరిత్రలో చిన్న ఉదాహరణ చెప్తా. శివాజీ రాజ్యంలో రాంఝు అనేటువంటి ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి పటేలు ఆ గ్రామానికి సంబంధించినటువంటి స్త్రీని బలాత్కారం చేస్తే వెంటనే ఆ వ్యక్తికి కాళ్ళు చేతులు నరికించేటువంటి శిక్ష విధించాడు. ఎందుకంటే స్త్రీలను తల్లిగా భావించడం అనేటువంటిది హిందూ ధర్మం యొక్క లక్షణం. అలాంటి హిందూ ధర్మ లక్షణము మూర్తిభవించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. కళ్యాణ దుర్గానికి సంబంధించినటువంటి ముల్లా మహమ్మద్ అనేటువంటి ఒక సుబేదారు, ఆయన ఆ రాజ్యాన్ని ఆ కోటను జయించిన తర్వాత ఆ కోటలో ఉన్నటువంటి ధనాగారాన్ని వీటినంతటినీ వసూలు చేసుకుంటూ ఆ ముల్లా మహమ్మద్ కళ్యాణ దుర్గపు సుబేదారు యొక్క కోడలు ఆ కోటలో ప్రాణ భయంతో నక్కి ఉంటే శివాజీ అనుచరుడు ఆమెను చూసి గౌరవంగానే శివాజీ మహారాజుకి కానుకగా సమర్పించుదాము అని చెప్పి తీసుకొస్తాడు. రాజ్యంలోకి వచ్చిన తర్వాత మీకు ఒక బహుమానాన్ని తీసుకొచ్చాను, కానుకను తీసుకొచ్చాను అని చెప్పి ఆ ముల్లా కోడల్ని బహుమానంగా ఇస్తే వెంటనే శివాజీ ఆగ్రహోదగ్రుడవుతాడు. చింత నిప్పులు కురిపిస్తాడు. చింత నిప్పులు కురిపించి ఆబాజీ సోన్దేవ్ ఆ విధంగా ఆ మహమ్మద్ కోడల్ని తీసుకొచ్చి కానుకగా సమర్పించినటువంటి వ్యక్తి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను, అమ్మా నీలాంటి తల్లి నాకు ఉంటే నేను ఇంకెంత ఆనందపడి ఉండేవాడును అని చెప్పి ఆమెను తల్లిగా సంబోధన చేశాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఆబాజీ సోన్దేవ్ని శిక్షించాడు. ఇలాంటిది హిందూ ధర్మంలో లేదు, ఇలాంటి పనులు చేయటానికి వీల్లేదు అని చెప్పి ఆయనకి శిక్ష విధించాడు. అంతటి శివాజీ తన జీవితంలో పరస్త్రీలను తల్లిగా భావించి వాళ్ళ సంరక్షణ కోసం జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వ్యక్తి. ధర్మం కోసం, దేవాలయాల సంరక్షణ కోసం, సంస్కృతి కోసం, స్త్రీల రక్షణ కోసం, గోమాత రక్షణ కోసం దేశ మత గోవేదాది రక్షార్పిత శ్రీరమ్యుండు శివాజీ. అంతటి దేశ మత గో వేదములను రక్షణ చేయటం కోసం జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వ్యక్తి, స్త్రీలను తల్లిగా భావించేటువంటి వాడు. ఆ చరిత్ర తెలియక ఆ మంచిని ప్రచారం చేయటానికి నోరు రాక ఇష్టపడక చేసేటువంటి దుష్ప్రచారాలే తప్ప అవి సత్యాలు కావు, అవి వాస్తవాలు కావు. సుబ్రహ్మణ్యం గారు, నేను ఒక చిన్న ప్రశ్న కూడా వేయదలుచుకున్నానండి. మీరు సాహిత్యంలో పిహెచ్డి చేశారు, డాక్టరేట్ చేశారు, సుదీర్ఘ కాలం పాటు అసోసియేట్ ప్రొఫెసర్గా విద్యారంగంలో సేవలు అందించారు, ప్రస్తుతం కూడా విద్యా వ్యవస్థలో ఒక కార్యదర్శిగా ఉన్నారు. మరి అయితే ఇంతటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి, ఇంత గొప్ప మూర్తి భవించినటువంటి నాయకుడి గురించి మన పుస్తకాల్లో, చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఇంత విస్తారంగా ఎందుకు చూపించలేదు? క్లుప్తంగానే చూపించి పేరు ఉదహరించి ఎందుకు వదిలేశారు? దీన్ని ఎలా చూడాలండి? ఇదే ఈ దేశానికి ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గొప్పదనాన్ని భారతీయులు చెప్పుకోవటానికి వీలు లేనటువంటి విధంగా ఆంగ్లేయుల యొక్క పరిపాలన కొనసాగింది. ఆంగ్ల భాషా వ్యామోహంలో కావచ్చు,
ఆంగ్ల జీవన శైలి వ్యామోహంలో కావచ్చు, కుహనా సెక్యులరిస్టులు, ఆంగ్ల మానసపుత్రులు ఈ దేశంలో తయారైపోయినారు. ఆ విధంగా కొంతమంది వంది మాగధులను ఆంగ్లేయులు తయారు చేసుకున్నారు. వీళ్ళు ఇప్పటికీ కూడా అదే విధమైనటువంటి కళ్ళజోడు తగిలించుకుని భారతదేశ చరిత్రను చూస్తారే తప్ప సత్యాన్ని సత్యంగా చూసేటువంటి మానసిక స్థితి వాళ్ళకి లేదు. కాబట్టి ఏమిటంటే, దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా చరిత్రలను ఆంగ్లేయులకు అనుకూలంగానో ఆంగ్ల భాష, ఆంగ్ల సంస్కృతి, ఆంగ్ల చరిత్ర ప్రభావంతోనో రాయటం ప్రారంభించారే తప్ప భారతదేశ చరిత్రను, యథార్థమైనటువంటి చరిత్రను, ఒక ప్రేరణను, ఒక స్ఫూర్తిని, ధృతి ఉత్సాహములను అందించేటువంటి భారతీయ జాతీయ నాయకుల యొక్క చరిత్రను చరిత్ర గ్రంథాలలో ప్రవేశపెట్టడానికి వీళ్ళకి మనసొప్పల. ఎందుకంటే జాతీయత, తన స్వ అనేటువంటి తత్వాన్ని ఏమాత్రము స్వీకరించలేనటువంటి వాడు వీళ్ళు. ఏదో అంతర్జాతీయమైనటువంటి దృక్పథము అనేటువంటి పేరుతో జాతీయతను సంకుచితంగా భావించేటువంటి సంకుచిత మనస్కులు వీళ్ళు. కాబట్టి ఇలాంటి మహాపురుషులకు చరిత్రలో స్థానాన్ని కల్పించకుండా ఒక కుట్ర పన్నారు. శివాజీ చరిత్ర నుంచి తీసుకోవటానికి అన్ని కూడా గొప్పనైనటువంటి లక్షణాలే మనకి కనిపిస్తాయి. ఒకటి చూడండి, శివాజీకి అద్భుతమైనటువంటి గురు పరంపర ఉన్నది. ఒక దాదాజీ కొండదేవ్, తర్వాత మన సమర్థ రామదాసు, తల్లి జిజియాబాయి కూడా ఆయనకి ఎంతో బాగా నేర్పించారని చెప్తారు. ఈ గురు పరంపర ద్వారా ఒక ధార్మికమైనటువంటి భావధారను పొందినటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా తల్లి యొక్క పెంపకంలో జిజామాత యొక్క మాతృ నిష్ఠ కారణంగా సాంస్కృతికమైనటువంటి భావధార అందింది. గురు పరంపరతో ధార్మిక భావధార, జిజామాత యొక్క నిష్ఠ, ఆమె పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధల కారణంగా ఆమె పెంపకం ద్వారా ఒక సాంస్కృతికమైనటువంటి భావధార, భవానీ భక్తుడు కావటంతో ఆధ్యాత్మికమైనటువంటి భావధార, సామాజికమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూసినటువంటి కారణంగా, స్పందించిన హృదయం కారణంగా శివాజీలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ధర్మ వీర నిష్ఠాధార, ఆ ధర్మ వీర రసధార ఏది, వీటన్నిటి యొక్క సమాహార స్వరూపమే ఛత్రపతి శివాజీ. ఇది వారి నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజికమైనటువంటి ధర్మవీర రసధార. వీటినన్నిటినీ కూడా ప్రేరణగా పొందవచ్చు. ఇది కాకుండా శివాజీ ఒక సంఘటన కౌశల్యం కలిగినటువంటి నేత, నేతృత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. పాశ్చాత్య చరిత్రకారులు శివాజీ యొక్క గొప్పదనాన్ని గురించి చెప్తూ అలెగ్జాండర్, జూలియస్ సీజర్లతో పోల్చి చెప్పారు. యుద్ధ వ్యూహంలో నెపోలియన్ ఛత్రపతి శివాజీ అని వర్ణన చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి యుద్ధ తంత్రం కలిగినటువంటి వ్యూహ నిపుణుడుగా ఛత్రపతి శివాజీని ప్రశంసించారు. భారతీయ చరిత్రకారులు, కుహనా లౌకిక చరిత్రకారులు ఉన్నారే, వీళ్ళ కలం ముందుకి నడవల. ఇంత గొప్పవాడు ఛత్రపతి శివాజీ అని చెప్పడానికి వీళ్ళ కలం ఎలా నడిచిందో తెలిసినా, ఈయన ఒక కొండ ఎలుక, మతతత్వవాది, ఇవి రాయడానికే వీళ్ళ కళలు ముందుకు వెళ్ళాయి తప్ప ఇంత గొప్ప యుద్ధ నిపుణుడు అనేటువంటిది రాయడానికి వీళ్ళకి మనసొప్పల. ఇంకొకటి ఏమిటంటే, లిస్బన్ లో పోర్చుగీస్ ఆర్కైవ్స్ ఉన్నది. అంటే ఈ పురాతత్వ శాఖ అనేటువంటిది పోర్చుగీస్ ఆర్కైవ్స్ లో, అందులో గోవాకు సంబంధించినటువంటి గవర్నర్ గారు రాసినటువంటి ఒక లేఖ ఉన్నది. ఆ లేఖలో ఏమున్నదో తెలిసిన, సింధు నది పుట్టిన చోట నుంచి కావేరీ నదీ తీరం వరకు ఉన్నటువంటి భూమినంతటినీ కూడా, భూమిలో విదేశీయులను తరిమికొట్టమే తన జీవిత లక్ష్యంగా ఛత్రపతి శివాజీ చెప్పినట్టు ఆ పోర్చుగీసు గవర్నరు ఒక లేఖ రాసి పంపించారు. అది ఇప్పటికీ కూడా పోర్చుగీసు దీంట్లో ఈ లిస్బన్ లో ఉన్నటువంటి ఈ పోర్చుగీస్ ఆర్కైవ్స్ లో ఉన్నది. ఈ చరిత్రకారులంతా
వెళ్ళి చూసి రావచ్చు దాన్ని.